నియంత్రించాల్సిన బాధ్యత మన ప్రభుత్వానికి, మన సమాజానికి అందరికీ ఉందని నేను తెలియజేస్తున్నాను. మూడో విషయం ఏంటంటే, ఫిలిం అనగానే నేను ఈరోజు అంటే చరిత్ర చదువుకుంటూ వస్తున్న తెలంగాణలో ఫిలిం ఇండస్ట్రీ ఏ విధంగా ఉంది, అట్లాగే ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, ఎంతమంది నిర్మాతలు ఉన్నారు. నేను రీసెంట్గా గద్దర్ అవార్డ్స్ కోసం వచ్చినప్పుడు నేను కూడా గద్దర్ అవార్డ్ కమిటీలో మెంబర్ కాబట్టి ఫిలిం ఛాంబర్ పోవడం జరిగింది, తిరగడం జరిగింది. మనం మొన్న రమణ గారిని కోరుతున్న, అట్లాగే పెద్దలందరూ కోరుతున్నాం, మన తెలంగాణ ఫిలిం సొసైటీని బలోపేతం చేయాలని కోరుతున్నాం. మన తెలంగాణ సంస్కృతిని, మన తెలంగాణ ప్రజల బాధలని, కష్టాలని, కన్నీటిని, రక్తం చిందించిన యుద్ధ రూపాన్ని ప్రపంచ చరిత్రలో ఎక్కడ లేని విధంగా శాశ్వతంగా జరిగిన ఆ చరిత్రని మన ఫిలిమ్స్ తోని ప్రజలకు మరొక్కసారి తీసుకుపోవాల్సిన ఆవశ్యకత ఎంతగానో ఉంది అని నేను ఈ వేదిక మీద నుంచి తెలియజేసుకుంటున్నాను. బండి గట్టి అన్న, నాకు రాగం తాళం రాదన్న, గుండె నుంచి పాడుతున్న పాట, బండి గట్టి 16 బండ్లు గట్టి సూర్యపేట అన్న మ్యూజిక్ మనసులకు ఇక్కడ చెవులు చుట్టుపక్కల నుంచి ఇంటి పక్క నుంచి పోవద్దు. ఇది చెవుల నుంచి గుండెలకు కదిలి, గుండెలు కదిలించి చచ్చే అంత వారికి ఆ గుండె రిధంలో డక్ 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 అని పట్టుకుంటేనే సమాజంలో చరిత్ర ఏర్పడతానని కోరుకుంటున్నాను. చుట్టూ సూర్యపేట నడుమకొండ, నువ్వు ఉండే హైదరాబాదు దాని పక్క గోలుకొండ, గోలుకొండ కిలా కింద, గోలుకొండ కిలా కింద, గోలుకొండ కిలా కింద, నైజాము సర్కారోడ నీ కోరి గతం కొడుకో, నైజాము సర్కారోడ. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, బలె 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 హా. ఇందాక అన్నట్టు మనం దాన్ని పిక్చరైజ్ చేసుకున్నాం, అవునా? ఆ పిక్చరైజేషన్ లో మన మనసు, మన ఆత్మ, మన బుర్ర, మన శక్తి ఏమైంది? పోరాటం వైపు తిరిగింది, సాధన వైపు తిరిగింది. సమాజం కోసం మనమంతా ఒకటి, మన కోసం ఒకటి, మనమే రేపు జీవితం అని ఒక ఉత్పత్తిని మనలో కలిపింది. అలాంటి శక్తిని లఘు చిత్రాల్లో తిరిగి రావాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. మీ బిడ్డగా చరిత్ర మారుద్దాం, సినిమా చరిత్ర మారుద్దాం. సినిమా కానీ, పాట కానీ, ఆట కానీ, మాట కానీ, నేను చిన్నప్పుడు 10 ఏళ్ళు ఉన్నప్పుడు కల్చరల్ ఇన్వేషన్, సోషల్ ఇన్వేషన్, టెక్నాలజికల్ ఇన్వేషన్ అంటే దాడి, మన సమాజం మీద సోషల్ దాడి, ఎకనామికల్ దాడి, కల్చరల్ దాడి, టెక్నాలజికల్ దాడిని తిరిగి కొట్టాలని, తిరిగి తిప్పి కొట్టాలని ఈ వేదిక మీద నుంచి సహృదయంతో మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చాలా చక్కని మాటలు చెప్పినారు. ఒక 3 అంశాలు కూడా సూచించారు. అట్లాంటి మంచి సినిమాలు ఎంచుకొని మన కలెక్టర్ గారు ఒక 100 సినిమాలను స్కూళ్ళలోకి పంపించినారు. చాలా ఎక్సలెంట్ మూవీస్ ఎందుకంటే అక్కడ ప్రదర్శించే అవకాశం ఉంది కాబట్టి చాలా చక్కటి మూవీస్ ని వారు పంపించడం జరిగింది. సో మరొకసారి సందర్భాన్ని